పరిశుద్ధ దినాన్ని మేము అనుభవించడానికి మీ శ్రేష్టమైనటువంటి సన్నిధిలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదించడానికి మీరు ఇచ్చిన ఈ కృపలను బట్టి మీకు వందనములు. ప్రత్యేకముగా మీరు మాతో ఏదైనా మాట్లాడమని మా జీవితాలను మార్చగలిగిన వాక్య స్వరూపిగా మీకు ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని, వాక్యపు లోతుల్లో ఉన్న అంతరాంశాన్ని గ్రహించి నీ సిలువ చాటున మేము జీవించగలుగుటకు విలువైన క్రైస్తవ జీవితాన్ని మా కొరకై వాడబారని నిత్య జీవాన్ని అందించడానికి మీరు సల్పిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మీ కొరకు సాక్షులుగా జీవించగలిగే విలువైన జీవిత అనుభవాలు మాకు ప్రసాదించమని ఈ ప్రత్యేకమైన సమయంలో నా నోటి మాట, మా అందరి హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకృతములుగా మా అందరి జీవితాలను ఆశీర్వాదకరంగా మనసు మహిపోతుంది. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామములో మీకందరికీ శుభములు. ఈ ఉదయకాల ఆశీస్సులను అందిస్తున్నాను. దేవాది దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప స్థితిని బట్టి మొదలుగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మనకు ఇచ్చినటువంటి గొప్ప స్థితి సజీవ లెక్కలో ఉండటం. యోగ్యులమని కాదు, కానీ తన ప్రేమ చేత మనకు సజీవత్వాన్ని ఇచ్చి సజీవ లెక్కలో ఉంచబడినమే మనము దేవుని స్తుతించగలిగే స్థితిలో మనం ఆశీర్వదించినందుకు మొదటగా దేవునికి వందనములు చెల్లింపబద్ధులమైన. రెండవదిగా మనం చూడగలిగితే మనము ఇక మోస్ట్లీ సెలబ్రేషన్ మూడ్లోకి వెళ్ళబోతా ఉన్నాం. సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించడానికి మనల్ని, మన జీవితాలను సిద్ధపరచుకోబోతా ఉన్నాం. నవంబర్ 1వ తారీఖు, ఈరోజు అక్టోబర్ 31 చివరి దినం, 10వ నెలలో చివరి దినం. అదేంటో తెలియదు, కానీ సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ బరబర అయిపోతుంది. అసలు ఉండవు, వచ్చినట్టు కూడా కనపడవు, వెళ్ళిపోతుంది. స్పీడ్ అనమాట. ఈ 4 నెలలు బరా అయిపోతూ ఉంటాయి. సో అక్టోబర్ కూడా నిన్న కాక మనం వచ్చినట్టుంది, అప్పుడే అయిపోయింది. రేపు మళ్ళీ నవంబర్లోకి వెళ్ళిపోతాం. రేపు ప్రారంభంలోనే 2 పరిశుద్ధమైనటువంటి పండుగలు మనం చేసుకోబోతాం. ఒకటి సమస్త పరిశుద్ధుల పండుగ, రెండవది సమస్త ఆత్మల జ్ఞాపకాల పండుగ. సో 2 పండుగలు చేసుకోవడానికి మనం సిద్ధపడతాం. ఈ సమస్త పరిశుద్ధుల పండుగ, సమస్త ఆత్మల జ్ఞాపకాల పండుగ అయిపోయిన వెంటనే అటువంటి సీజన్ స్టార్ట్ అవుతుంది. మోస్ట్లీ 2 ఆదివారాల్లో మనం అటువంటి సీజన్ అనగా రాకకాలంలోకి వెళ్ళిపోతాం. రాకకాలం వచ్చిన వెంటనే 5 ఆదివారాలే. 5వ ఆదివారం అయిపోతేనే క్రిస్మస్ పండుగ. సో మనం చాలా ఫాస్ట్గా వెళ్తాం. 2021 సంవత్సరం, 2021 సంవత్సరం వచ్చింది లేదు, అయిపోయింది లేదు. పిల్లల పరిస్థితి కూడా అంతే, అయోమయం. చదివే పిల్లల పరిస్థితి కూడా అంతే. వాడి పాపం 7వ తరగతి అయిపోయింది, ఇప్పుడు 9వ తరగతి అయిపోతుంది. ఏం చదివినాడో కూడా వాళ్ళకి లేదు. వచ్చే సంవత్సరం 10వ తరగతి చదవాలి. సో అంత డైలమా. సో ఎనివే, ఈ డైలమా ఉన్నటువంటి పరిస్థితులలో మనము సంతోషంగా క్రితం తర్వాత 22వ ఆదివారాన్ని జరుపుకోగలిగే స్థితి దేవుడు మనకి ఇచ్చాడు. ప్రార్థన చేయండి. 3rd వేవ్ ఆల్రెడీ స్టార్ట్. మన ఏపీలో కూడా కొన్ని కేసులు నమోదైనట్టుగా న్యూస్ చెప్తా ఉన్నారు, న్యూస్లలో. సో ఏపీలో కూడా కొత్త వేరియంట్ కనుగొన్నారని, 7 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్, డెల్టా వేరియంట్కు సంబంధించినటువంటి కొత్త వేరియంట్ కనుగొన్నారని. అందులో ఒకటి ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణ రాష్ట్రము, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, కొన్ని రాష్ట్రాలు, 7 రాష్ట్రాల పేరు చెప్పారు. కొత్త వేరియంట్ ఆల్రెడీ కనుక్కున్నారని. సో స్టార్టెడ్
అది ఇంకా విజృంభించకుండా దేవుడు దాన్ని సబ్సైడ్ చేయనట్టుగా మీ ప్రార్థనలలో జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే మనం అందరం పండుగ వాతావరణంలో పోతా ఉన్నాం. సో పండుగ వాతావరణంలో పోతున్నాం కాబట్టి పండుగ జరిగితే సాధారణ దండగపోతుంది అవుతుంది. అది చేయకూడదంటే వాడు ఏం చేయాలా? మన పండుగ జరపబట్టాలి. కాబట్టి మన పండుగ వాతావరణాన్ని జరపబట్టాలన్న ఆలోచన వాడు చేస్తూ ఉన్నాడు. కానీ దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు కనుక అర్థం చేద్దాం. గాడ్ విల్ సర్టన్లీ హెల్ప్ us. కాకపోతే ఇంకొక సంతోషకరమైన వార్త ఏంటంటే ఇట్ ఈస్ నాట్ దట్ మచ్ హార్మ్ఫుల్ టు ది హ్యూమన్ బాడీ. ఇంతకు ముందు వచ్చినటువంటి వైరస్ కలిగించేంత ప్రమాదం ఈ వైరస్ కలిగించదు. కానీ జాగ్రత్తగా ఉండండి అని మాత్రం ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం ఉందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభు కొరకు నమ్మకంగా జీవించగలిగే దినాంగంగా మనం బ్రతకడానికి ప్రయత్నం చేద్దాం. చదవబడిన 3 దైవలేఖన భాగాలు. ఆదికాండం 45వ అధ్యాయం 1-15 వచనాలు. అపోస్తలుడైన పరిశుద్ధ పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3-11 వచనాలు. అదే రీతిగా మత్తయి సువార్త 18వ అధ్యాయం 21-35 వచనాలు. 3 దైవలేఖన భాగాల్లో ఒక అపూర్వమైనటువంటి అంశం మనకు దేవుడు నేర్పించడానికి ప్రయత్నిస్తున్నట్టుగా చూడగలం. క్షమాపణ దైవ లక్షణం. క్షమాపణ దైవ లక్షణం. దైవ లక్షణాన్ని అనుభవించే బిడ్డలుగా, దైవ లక్షణాన్ని మన జీవితాలకు అన్వయించుకునే బిడ్డలుగా, దైవ లక్షణాన్ని కలిగి జీవించే బిడ్డలుగా మనము ఉండవలని స్పష్టంగా పాత నిబంధన పాఠ్య భాగం మనకు బోధిస్తూ ఉంది. మనకందరికీ తెలిసినట్టుగా పాత నిబంధన భాగం ఆదికాండం 45వ అధ్యాయము మొదటి వచనంలో జరిగినటువంటి సంఘటన. అప్పుడు యోసేపు తన యుద్ధ వెలిసిన వారందరి ఎదుట తను తాను అనుసుకొనజాలక నా యుద్ధ నుండి ప్రతి మనుషుని వెలుపలికి పంపివేయుడిని బిగ్గరగా చెప్పారు. యోసేపు ఎదుట తన సహోదరులు నిలబడి ఉన్నారు. సహోదరులు నిలబడిన వెంటనే తను తాను అనుచుకొనజాలక వాళ్ళని బయటికి పంపేయమంటాడు. అంటే కారణం, అమ్మివేయబడిన వారిని తన ద్వారా వారి ద్వారా అమ్మివేయబడినటువంటి యోసేపు అమ్మిన వారు వచ్చి నిలబడేటప్పటికీ తప్పుకోలేకపోయాడు. నెంబర్ 1. నెంబర్ 2, మన జీవితంలో మనం ఒకవేళ మనల్ని మన అన్నలు కానీ మన తమ్ముళ్ళు కానీ అమ్మివేస్తే మనం వాళ్ళని క్షమించమో ఆ దేవుడికే తెలియాలి. కానీ యోసేపు అయితే తనను తాను అనుచుకొనజాలక అనగా బాధ కట్టుకోలేకపోయాడు. ఇందులో కోపం ఏమీ లేదు. చాలా సంవత్సరాల తర్వాత అన్నలు చూసేటప్పటికీ బాధను తట్టుకోలేక, తటపటాయించుకోలేక అన్నలను వేడి పంపివేయమన్న తర్వాత ఆయన బిగ్గరగా ఏడ్చి దాని తర్వాత వాళ్ళ అన్నలను లోపలికి పిలుచుకొని వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భం. యోసేపు జీవితాన్ని మనం ఒకసారి చూడగలిగితే, మోస్ట్ హ్యాండ్సమ్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే అందగాడు యోసేపు. ఎందుకు అని అంటే వాళ్ళ అన్నలు అసూయ పడేది కూడా అందాన్ని చూసేది. నెంబర్ 1 అందాన్ని చూశారు. నెంబర్ 2 తండ్రి అన్నలందరికంటే తమ్ముడికి ఇచ్చినటువంటి స్థానాన్ని బట్టి ఎక్కువగా ప్రేమించాడు. వీళ్ళందరూ మామూలుగా మనం చూస్తే వీళ్ళందరూ కూడా ఎవరు అన్నలందరూ కూడా సాధారణమైనటువంటి బట్టలు వేసుకునేవాడు. ఎందుకంటే గొర్రెల కాపరులు ఏం వేసుకోవాలి? గొర్రెల కాపరులు ఒక దౌతి కట్టుకుంటారు, ఒక కంబలి మీద వేసుకుంటారు, ఒక కర్ర పట్టుకొని అడవులో పడి తిరగాలి. వీళ్ళు సాధారణమైనటువంటి బట్టలు వేసుకునేవాడు. ఇక యోసేపు జీవితాన్ని చూద్దామా? రంగురంగుల అంగి, నిలువుటంగి, పని చేయడు, తండ్రిగానే ఉంటాడు. మిగతా వాళ్ళందరూ అడవికి పోవాలా, గొర్రెలు కాసుకోవాలా, తండ్రిగానే ఉంటాడు. రంగురంగుల అంగి, ఇంకా
కావలసినంత సంతోషం, తండ్రితో సహవాసం అన్ని పోగొట్టుకున్నారు అన్నారు. దీన్ని తట్టుకోలేకపోయారు. అక్కస అంటారు. మన భాషలో చెప్పాలంటే అసూయ, ఈర్ష, ద్వేషం తప్పుల మీద పెరిగిపోయింది. అందగాడు, తండ్రి చేత ప్రేమించబడిన వాడు, తండ్రి చేత ఎక్కువగా గౌరవింపబడినవాడు, అన్నలకు పెద్ద ప్రాధాన్యత ఇవ్వడు, తమ్ముని బాగా చూసుకునేవాడు. సో అన్నలకు అందరికీ కోపం పెరిగిపోయింది. ఏం చేశారు? తండ్రి ఒకసారి పాపం క్యారెట్ తీసుకొని పోయినా అన్నులు పాపం అడవుల్లో ఉంటారు, క్యారెట్ తీసుకొని పోవాలని పంపించినాడు. క్యారెట్ తీసుకొని వస్తుంటే ఏం చేసినారు? దూరంగా వాడు వస్తున్నాడు కూర్చున్నాడు ఎచ్చలోడు, వాడు వేసుకునే అంగి చూపేరికి మన దగ్గరకు వచ్చున్నాడు. ఉవ్వ తీసుకొని కాదు వచ్చలేదు, వాడు వేసుకునే బట్టలు చూపేరికి మన దగ్గరకు వచ్చున్నాడు. వాడిని ఏమైనా చేయాలి, చంపేద్దాం. అందులో ఒక జాలి కలిగిన అన్న ఏమన్నాడంటే, చంపకూడదు, అది పాపం కనుక మరి ఎవరికన్నా అమ్మేసి వాళ్ళే మాట్లాడుకుంటున్నారు. చూడండి, దూరంగా ఉన్నాడు, ఇక యోసేపు దగ్గరికి రాలి డిస్కషన్స్ అవుతా ఉన్నాయి. మన జీవితంలో కూడా మన అన్నలు లేకపోతే ఒక తమ్ముడు ఎదిగిపోతా ఉంటే, అన్నలు ఎదిగిపోతా ఉంటే, తోపుట్టిన వాళ్ళు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారని జాగ్రత్త సుమా, జాగ్రత్త, మాట్లాడొద్దండి. గుర్తుపెట్టుకోండి, బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. బ్లడ్ ఈజ్ థిక్కర్ దాన్ వాటర్. అన్ని బంధాల కంటే రక్త సంబంధం చాలా గొప్పది. మీరు అనుకోవచ్చు, రక్త సంబంధికులు మాకేం చేస్తున్నారు బాబాయ్ అనుకోవచ్చు. వితౌట్ దేర్ సపోర్ట్, without their encouragement, without their presence, we are not grow like this. ఇట్లా మనం ఎదిగేవాళ్ళం కాదు. రక్త సంబంధికులు అందరూ ఉన్నారు, రక్త సంబంధికులు అందరూ మనకు సహాయం చేస్తున్నారు, రక్త సంబంధికులు అందరం కలిసి ఎదుగుతున్నామన్న సత్యాన్ని మీరు ఎప్పుడు మర్చిపోకూడదు. అన్నదమ్ముల మధ్య సత్యత ఎప్పటికీ ఉండాల. గుర్తుపెట్టుకోండి, సాతాను పనిచేసేది ఎక్కడో తెలుసా? సాతాను పనిచేసేది ఎక్కడో తెలుసా? ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ సాతాను బాగా బలంగా పనిచేస్తాడు. అన్నదమ్ములు బాగున్నారనుకో, అన్నదమ్ములు బాగా కలిసి కలివిడిగా ఆనందంగా ఉన్నారనుకో, సాతాను గారి కడుపులో నిప్పులు పోసినట్టు ఉంటుంది. వాడు వచ్చి అన్యాయం కూడా పెడతాడు, మొదలవుతుంది వ్యవహారం, రగడ మొదలవుతుంది, వాడు విజయాన్ని సాధిస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. తమ్ముని చూసి ఓర్వలేనటువంటి అన్నలు, తమ్ముని మీద దాడి చేసినటువంటి అన్నలు పంపించారు. ఎట్టకెళ్ళకి వస్తేనే మరి యాక్చువల్గా గోతులో పడేసిన తర్వాత పాపలకి చంపుతాయేమో, మన మీదకి రాలేకుండా మళ్ళీ ఆలోచన చేసిన పైకి లాగారు, భర్తలు పోతుంటే అమ్మేసింది. ఇదంతా నీకు ఎందుకు చెప్తా ఉన్నానంటే, అన్నల ద్వేషం తమ్ముడి జీవితానికి శాపంగా మారింది. ఆ పరిస్థితుల్లో వాళ్ళు అనుకున్నది, తమ్ముడు కూడా అనుకున్నది, కానీ ద స్టోరీ వాస్ చేంజ్. కథ మారిపోయింది. చదవబడిన దైవలేఖన భాగంలో ఒక మంచి మాట 8వ వచనం అంటా ఉన్నాడు. చూడండి, యోసేపు అంటా ఉన్నాడు, కాబట్టి దేవుడే గాని నేను నన్నెక్కడికి పంపలేదు. యోసేపును దేవుడు ఎట్లా ఆశీర్వదించినాడో ఇక్కడి నుంచి మాట్లాడుతున్నాడు. చదువునైనా, ఆయన నన్ను ఫరోకు తండ్రిగాను. చూడండి, రాజ్యానికి రాజు ఎవరు? ఫరో. రాజ్యానికి రాజు ఫరో. యోసేపు ఏం చేసినాడంటే దేవుడు ఫరోకే తండ్రిగా చేశాడట. తర్వాత అతని ఇంటి వారందరికీ ఏమైపోయినాడు? ఫరో ప్రభువుగా. అతని ఇంటి వారందరికీ, అంటే ఫరో ఇంటి వారందరికీ ప్రభువుగా, ఐగుప్తు దేశమంతటి మీద ఏలికగా నియమించను. హౌ గాడ్ బ్లెస్ జోసెఫ్. యోసేపును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించినాడో ఈ భాగంలో మనకు అర్థమైతా ఉంది. ఫరోకు తండ్రిగాను, ఆ కుటుంబం అందరికి ప్రభువుగాను, ఐగుప్తు దేశమంతటికి ఏలికగా, అనగా ఏలే ఒక గొప్ప శక్తిగా దేవుడు నన్ను మార్చాడు. మీరు అనుకుంటా ఉన్నారు, మీరు అనుకుని బాధపడుతూ ఉన్నారు, అయ్యో మేము ఊరికి అమ్మేసామే అని అంటూ ఉన్నాడు. దేవుడే కానీ స్పష్టంగా
దేవుని చిత్తం అక్కడ ఉంది. అన్నలు బాధపడతా ఉన్నారు. అన్న తమ్ముడిని చూసిన వెంటనే ముఖం చూపించుకోలేకపోతా ఉన్నారు. అందుకే దీన్ని ఏమంటారంటే ద లెసన్ ఆఫ్ రెవల్యూషన్. ప్రత్యక్షత. ఒకరినొకరు ఎదురు చూసుకున్నప్పుడు దే నీడ్ టు కన్ఫర్మ్ హూ దే ఆర్. అందుకే ఈరోజు అంశం అదే. బీ బోల్డ్, బీ ట్రూత్ అండ్ బీ యూ. నీకు నీవుగా బ్రతుకు, నీకు నీవుగా సత్యముగానే బ్రతుకు, నీకు నీవుగా ఇతరులను అనుకరించకుండా నువ్వేంటో బ్రతుకు. మన క్రైస్తవ జీవితమే కాదు, మానవ జీవితం అంతా కూడా we just want to imitate others. ఇతరులను అనుకరించడం మనకు అలవాటు. రీసెంట్ గా నేను ఒక రాత్రి నరసాపురం పోయాం. ఆలగడ్డకు వెళ్తా నరసాపురంలో ఒక కార్డు ఇవ్వాలంటే కార్డు ఇవ్వడానికి నిలబడ్డాం. వెళ్ళి 4 రోడ్ల సర్కిల్లో బజ్జీలు వడలు తింటాం. ఒక పెద్ద పోస్టర్ కనపడింది. ఎవరో బాగా పోస్టర్ తల కట్టినారు అని అన్నా. దాంట్లో సంఘం బోధకుడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా, దాంట్లో ఉన్న వాళ్ళంతా మన పిల్లలే బాబు, కానీ ఒక్కడు గుడికి రాడు బాబు. దాంట్లో ఉన్న వాళ్ళంతా మన పిల్లలే బాబు, కానీ ఒక్కడు గుడికి రాడు బాబు. ఏం పోస్టర్ తెలుసా? దేవుడి పోస్టర్ కాదు. ప్రభాస్ ఫోటో పెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ అసోసియేషన్ నరసాపురం. ఎవరి ఫ్యాన్స్? ఏ రోజైనా భూ పెట్టి ఏ రోజున ప్రభాస్ భూ వయసు పెట్టలే టీవీలో దాకా ఏ రోజున. హౌ యూ కెన్ చూస్ దట్ పర్టిక్యులర్ పర్సన్ యాజ్ ఎ హీరో? ఎట్లా ఒక మనిషిని నువ్వు హీరోగా చేసుకుంటావు? అంటే కండలుండి 6 ప్యాక్ బాడీ ఉంటే హీరోనా? వితౌట్ క్యారెక్టర్ we can choose them as heroes. నీ కోసం ప్రాణం పెట్టి నీ కోసం తన చివరి రక్తపు బొట్టును కాల్చిన యేసయ్యను ఎప్పుడైనా హీరోగా చూసావా? ఆ పోస్టర్ చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. మన పిల్లలు ఎందుకు ఇలా తయారైపోయారు? ఇక్కడ అందరూ బాధపడుతూ ఉన్నారు తమ్ముడిని అనివేసినందుకు. ఇప్పుడు తమ్ముడు బికెమ్ హీరో. అన్నలు ఏమనుకున్నారు? వాడిని జీరో చేయాలనుకున్నారు. కానీ దేవుడు ఏం చేశాడు? తమ్ముడిని హీరో చేసి పెట్టాడు. మామూలు హీరో కాదు. ఆయనకు ఓల్డ్ టెస్టిమెంట్ థియోలోజియన్స్, ఓల్డ్ టెస్టిమెంట్ పాత నిబంధన దైవ శాస్త్రోపదేశకులు లేకపోతే దైవ శాస్త్రులు ఏమంటారంటే, దైవ జ్ఞానులు ఏమంటారంటే ఓల్డ్ టెస్టిమెంట్ జీసస్ అని యోసేపు బిరుదించారు. ఓల్డ్ టెస్టిమెంట్ జీసస్. ఎందుకు ఓల్డ్ టెస్టిమెంట్ జీసస్ అయినాడు? ఎంత గొప్ప కార్యం చేశాడో. ఇశ్రాయేలు ప్రజలు బ్రతకడానికి, తిరిగి జీవం పోసుకోవడానికి కారణం ఎవరు? యోసేపే. మన ఊర్లో గొడవలు ఉన్నాయా? ఎన్ని రోజుల ధాన్యం స్టోర్ చేయగలరు దాంట్లో? అంతా 3 నెలలు, 4 నెలలు లేదా సంవత్సరం చేయలేదు. ఎందుకు? చెడిపోతుంది. సంవత్సరం చేయలేదు. మరి యోసేపు ఎన్ని రోజులు గొడవలు దాచుకున్నాడు ధాన్యాన్ని? చెప్పాలా? ఇప్పుడు చెప్పండి, యోసేపు గొప్పడా మనం గొప్పలం? ఆఫ్టర్ ఆల్ రుద్రవరం మండలంలో పండేటువంటి ధాన్యాన్ని 1 సంవత్సరం స్టోర్ చేసుకోలేకపోతున్నామే. లోకమంతటికి పంచగలిగినటువంటి ధాన్యం, లోకమంతా తినగలిగినటువంటి ధాన్యం, 7 సంవత్సరాలు తినగలిగిన ధాన్యం యోసేపు స్టోర్ చేశాడు. చెప్పండి, హీరోనా? జోసెఫ్ ఇస్ a hero in the Old Testament. అందుకే క్రీస్తునందు ప్రియమైన వారు, we need to identify the real character. నిజంగా మనము వాస్తవికమైనటువంటి జీవిత విలువలను, పాత నిబంధన గ్రంథంలో ఉన్న వ్యక్తుల జీవిత విలువలను మనం జ్ఞాపకం చేసుకొని మన జీవితాలను అన్వయించుకొని నిజంగా మనం ఆ విధంగా బ్రతకాలి అన్న ఆలోచనలో మనం జీవితం
మూడు విభిన్నమైనటువంటి ఆలోచనలు పాత నిబంధన గ్రంథానికి దేవుడు ఇస్తా ఉన్నాడు. నెంబర్ 1 ద లెసన్ ఆఫ్ రెవల్యూషన్, ప్రత్యక్షతతో కూడినటువంటి పాఠం దేవుడు నేర్పిస్తా ఉన్నాడు. రెండవది ద లెసన్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన పడుట. అన్నలందరి మీద ఏం చేసినాడు యేసేపు? చివరి వచనం వచ్చినప్పటికీ అందరి భుజముల మీద పడి ముద్దు పెట్టుకొని ఏడ్చి తర్వాత అప్పుడు మాట్లాడాడు. అంటే దాని అర్థం ఏంటి? మాట్లాడాలంటే ఏం జరగాల? శత్రువుల మధ్య మాటలు జరగాలంటే ఏం జరగాల? సమాధానం నెలకొల్పు. యాక్చువల్గా వాళ్ళు శత్రువులు కాదు, కానీ అన్నలు ఏమనుకుంటున్నారు? తమ్ముడిని శత్రువు అనుకుంటున్నారు. కానీ తమ్ముడు ఏ పరిస్థితుల్లో కూడా వాళ్ళ శత్రువుని అనుకోలేదు. అన్నలు మాత్రం ఏమనుకుంటున్నారంటే మా శత్రువు ఇంకా బ్రతికే ఉన్నాడు అని మమ్మల్ని చంపేస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఏ విధంగా ఉన్నాడు? ప్రభుగా ఉన్నాడు, మమ్మల్ని చంపేస్తాడు. 11 మంది చేసిన తప్పు ఖచ్చితంగా మమ్మల్ని చంపుతాడన్న ఆలోచనలోనే వాడు ఉన్నారు. కానీ యోసేపు ఏం చేస్తా ఉన్నాడు? క్షమిస్తా ఉన్నాడు. క్షమించడానికి ముందు సమాధాన పడతా ఉన్నాడు. సమాధాన పడిన తర్వాత వాళ్ళతో మాట్లాడుతా ఉన్నాడు. సమాధాన పడడం, ద లెసన్ ఆఫ్ రికన్సిలియేషన్. ఇది మన జీవితంలో ఖచ్చితంగా నేర్చుకోవాలి. అందుకే బైబిల్లో సువార్త పాఠ్య భాగంలో రాయబడింది, క్షమించుడి అప్పుడు మీ పాపములు క్షమించబడను. We need to have that forgiveness. నిజంగా క్షమాపణ కలిగినటువంటి అనుభవం మన జీవితాల్లో మనం కలిగే జీవించాలి. క్షమాపణ అనుభవాన్ని మనం కలిగే ఉండాలి. ప్రతి ఒక్కరిని క్షమించగలిగే స్థితిలో మనం ఉండాలి. నిజంగా మనం ఎంతమందిని ఈ లోపల ఈ ఊర్లో ఉన్న వాళ్ళు మనకు శత్రువులు ఉంటే క్షమించగలుగుతున్నాం? నాకు తెలిసినంత వరకు శత్రువులు ఎవరు ఉండాలి. ఎందుకంటే ఒకటికి ఇంకొకరికి పిల్లలు తెచ్చుకున్నారు కాబట్టి అందరూ బంధువులే, ఎవరికి ఎవరు శత్రువులు ఉంటారు. కాకపోతే కొన్ని విషయాల్లో శత్రువులుగా మారుతారు. ఉండకూడదు. శత్రుత్వం అన్నదే మన జీవితంలో ఉండకూడదండి. అసలు శత్రువు నాకు వాళ్ళు శత్రువు అనే ఆలోచనలో నీకు వచ్చిందని అంటే నీలో క్రైస్తవ లక్షణాలు లేవు అని అర్థం. నువ్వు క్రీస్తు బిడ్డవు కాదు అని అర్థం. ఎట్లా ఇంకొకరు నువ్వు శత్రువుగా చూస్తావు కదా? దేవుడు ఒకవేళ నేను శత్రువుగా చూసి నీ కోసం పాపం పెట్టుకోడా? దేవుడు నేను ఒకవేళ శత్రువుగా చూసి ఉంటే నీ కొరకు ప్రాణం పెట్టేవాడా? నేను శత్రువుగా చూడలే, నిన్ను రక్షించాలన్న ఆశతో దేవుడు చూశాడు, నిన్ను విడిపించాలన్న ఆశతో దేవుడు చూశాడు. నువ్వు ఎంత పాపిమైనా, మనం ఎంత పాపులమైనా, మన పాపముల నుండి మనం విడుదల పొందడానికి దేవుడు మనను విడిపించడానికి ప్రయత్నించాడు. ఇది నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. అందుకే మనం పాట కూడా పాడుతున్నాం, ఎంత పాపినైనాను యేసు చేర్చుకోను. ఇంకొక పాట పాడుతున్నాం, ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, నా చెప్పండి. వాడుతున్నారే ఎందుకు కావాలా? 40 రూపాయలు ఎందుకు మారాలా? నీ పాపాన్ని మాపడానికి వచ్చాడు. ఊరికి వచ్చినాడా? ఆడుకోనికి వచ్చినాడా? క్రికెట్ ఆడుకోవడానికి, హాకీ ఆడుకోవడానికి, కబడ్డీ ఆడుకోవడానికి వచ్చినాడా? నీ పాపాన్ని మాపడానికి. సాతానుతో కబడ్డీ ఆడడానికి వచ్చినాడు. నువ్వు ఆడుతున్నావు అందో నిజంగా ఆలోచన చేద్దాం పెట్టారు. యోసేపు జీవితం మన జీవితాలకు ఆదర్శం. అందుకే ద లెసన్ ఆఫ్ రికన్సిలియేషన్, సమాధాన పరచగలిగినటువంటి అనుభవం మన జీవితాల్లో మన సోదరులతో, మన సహోదరులతో మనం కలిగి ఉండాలి అని స్పష్టంగా లేఖన భాగం మాట్లాడుతాం. మూడవ పాఠం పాత నిబంధన మాట్లాడుతుంది, ద లెసన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యతను మరవని తమ్ముడు. ఈవెన్ దో దే ఆర్ ది ఎనిమీస్, శత్రువులుగా అన్నలు తమ్ముడిని చూస్తూ ఉన్నా కూడా తన బాధ్యతను మర్చిపోలేదు. మన ప్రజలందరినీ విడిపించడానికి దేవుడు ముందుగా ఎక్కడికి పంపాడు. ఇశ్రాయేలు ప్రజల విమోచనకై ముందుగా యోసేపును ఏర్పరచుకున్న దేవుడు. ఇది మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఒకవేళ
నీవు కూడా ఒకవేళ నిజంగా దేవుడి కొరకు నమ్మకంగా ఉంటే రుద్రవరం గ్రామాన్ని పాపపు బంధకాల నుంచి విడిపించడానికి నిన్ను వాడుకుంటానేమో. ఇఫ్ యు ఆర్ రియల్లీ అకౌంటబుల్, నిజంగా దేవుడికి నమ్మకంగా లెక్క అప్పచెప్పగలిగే స్థితిలో నీ జీవితం నా జీవితం ఉంటే దేవుడు నిన్ను కూడా వాడుకుంటాడేమో. ఎన్ని సంవత్సరాలు అయింది కదా మన రుద్రవరం గ్రామానికి క్రైస్తవ్యం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిందో? ఎంతమంది నిజమైన క్రైస్తవులు ఉన్నారు? నీకు ట్రాన్స్ఫార్మ్ ఇంకా మారాలి 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 అని మన చెవుల్లో గింగుళ్ళు తిరుగుతూ ఉన్నాయి మాటలు, కానీ మనం మారటంలే. మారుతున్న సమాజంలోన మారని యువకులు లేవాలి, మారని యేసు లోన మారలంతా నడవాలి. నడుస్తున్నావు మళ్ళీపోకుండా నడవాలని బాగా పాడుతున్నా, నడుస్తున్నావా? ఆలోచన చేద్దాం. అందుకే దేవుడు మాట్లాడతారు, we need to become a responsible person to the Christian community. క్రైస్తవ సమాజానికి నీవు నేను ఒక బాధ్యత కలిగినటువంటి సమిధ. నిజంగా మనం బాధ్యతాయుతంగా ప్రభువు కొరకు జీవిస్తున్నామా లేదా అన్న ప్రశ్న మనం వేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. యోసేపు గురించి నాకు తెలిసినంత వరకు 4 విషయాలు చాలా స్పష్టంగా పాఠాలు నేర్చుకోవచ్చు. నెంబర్ 1, he is an handsome boy. అందగాడు, ఏ లోపము లేనివాడు. నెంబర్ 2, సక్సెస్ఫుల్ పర్సన్. ప్రతి విషయంలో ఏముంది? ఆయన నమ్మబడి సక్సెస్ ఉంది, విజయం ఉంది. మన జీవితంలో ఉందా? ఎందుకో బాబు నాకు ఇది జరగడం. కొంతమంది అంటారు, నువ్వేం పట్టుకుంటే అది అయిపోతుంది. మరి నేను పట్టుకుంటే కాదు, నువ్వు పట్టుకోవాల్సింది పట్టుకోవడం లేదు. పట్టుకోకూడదు పట్టుకొని ఇదే పట్టుకున్నాను అనుకున్న ఫీలింగ్ లో. యూ నీడ్ టు బి సక్సెస్ఫుల్ పర్సన్. యూ వాంట్ టు బి ఎ సక్సెస్ఫుల్ పర్సన్. నువ్వు నిజంగా సక్సెస్ఫుల్ పర్సన్ గా ఉండాలని ఆశపడతా ఉన్నావా? యూ నీడ్ టు ఇన్వైట్ జీసస్ టు యువర్ లైఫ్. నీ జీవితంలో నిజంగా నువ్వు యేసుని ఆహ్వానించు. యేసు నిజంగా నీ జీవితానికి అధిపతిగా, యజమానిగా మార్చుకో. నీ జీవితం సక్సెస్ లేకపోతే అన్నాడు, we are not inviting him. We are not giving a proper priority, a proper place to the God. నిజంగా దేవునికి మన జీవితంలో సరైన స్థానం, సరైన గౌరవం, సరైనటువంటి స్థలం ఇవ్వలేకపోతున్నాం అంటే we cannot be a successful person. అందుకే మన జీవితంలో సక్సెస్ లేదు. ఒకవేళ ఒక విషయంలో సక్సెస్ ఉంటే ఒక విషయంలో ఓడిపోతా ఉన్నాం. అందుకే దేవుడి దినాలు మాట్లాడుతున్నాడు. మన జీవితానికి యోసేపు ఒక ఆదర్శం. ఈవెన్ దో హి ఇస్ ఇన్ ప్రిజన్, జైల్లో ఉన్నా కూడా హి ఇస్ ద సక్సెస్ఫుల్ పర్సన్. జైల్లో ఉన్నా కూడా హి బికేమ్ ఎ సక్సెస్ఫుల్ పర్సన్. రాజ్యాన్ని నడిపించగలిగిన సమర్థత ఆయనకు మాత్రమే ఉందని రాజు గుర్తించే విధంగా దేవుడు యోసేపును వాడుకున్నాడు. నువ్వు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, దేవుడి చేతుల్లోకి నీవు వెళ్తే నిన్ను ఆ స్థలంలో నుంచే వాడుకుంటాడు దేవుడు. జైల్లో ఉన్న యోసేపు ఇప్పుడు ఏమన్నాడు? రాజు తర్వాత రాజుగా ఉన్నాడు. భార్య ఆశపడింది, మరో భార్య మోజు పడింది. ఆశ కాదు, మోజు పడింది. ఎవరి మీద? యోసేపు మీద. యోసేపు మీద మోజు పడి ఆయన లొంగ తీసుకోవాలని ప్రయత్నం చేసింది. యోసేపు ఏమన్నాడు తెలుసా? ఈ రాజ్యం అంతటి మీద రాజు నాకు అధికారం ఇచ్చాడు, ఒక్క నీ మీద తప్ప. ఎవరు ఎందుకు నీ మీద అధికారం జరుగుతుంది? కేవలం రాజుకు మాత్రమే. ఎందుకు నువ్వు రాజు భార్య కాదు. ఒకవేళ ఈయన రాజుగా ఉన్నాడు, రాజు తర్వాత రాజుగా ఉన్నాడు, అనుభవించి ఉండవచ్చు భార్యను, కానీ పాపమును వదిలి పారిపోయాడు. పాపము దగ్గర నుంచి పారిపోయాడు. మన జీవితం అదే ఉండాలి.
పాపపు ఛాయల్లో మనం నిలబడకూడదు. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచనలతో కూడా నడవగా, పాపల మార్గంలో నడవగా, అపహాసకులు కూర్చుంటే చోటలు కూర్చుండగా. ఈ మూడు పనులు మనం చేయాలా? పాపపు ఆలోచనలు, అపవాది సంబంధమైన ఆలోచనలు మన జీవితంలో ఎప్పుడూ చేయకూడదు. యోసేపు ఆ విధంగా బ్రతికాడు కనుకనే ఈ బికేమ్ రోల్ మోడల్ టు ద వరల్డ్. లోకానికి మోడల్ మారిపోయాడు. పాత నిబంధనలో పాపము లేనివాడు ఎవరు? యోసేపు. పాపము లేనివాడు. అందుకే ఓల్డ్ టెస్టిమెంట్ థియోలాజియన్స్ ఆయన ఓల్డ్ టెస్టిమెంట్ జీసస్ అన్నారు. ఊకేలే, పాపము నుంచి పారిపోయాడు. మనము పాపాన్ని రా, నువ్వు నేను ఫ్రెండ్స్ కౌలించుకుందాం రా అని అంటాం. మనం పాపమునకు దూరంగా ఉండాలి. పాపపు ఛాయ మన మీద పడకూడదు. పాపపు ఛాయ ఒకవేళ మన జీవితంలోకి వస్తే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, యు విల్ బి ద ఫెయిల్యూర్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఈ లోకంలో అపజయం పొందిన వ్యక్తికి నీవు నేనే అవచ్చు. అందుకే పాపపు ఛాయ మన జీవితంలో ఉండకూడదు. ఫరో యోసేపుకు ఒక పేరు పెట్టినాడు. 41వ అధ్యాయం 45వ వచనం. ఏం పేరు? ఒక సర్పంచ్ చూద్దాం. 41వ అధ్యాయం 45వ వచనం. దేవునికి స్తోత్రం. జప్నప్పనేహు. తెలుగు కరెక్ట్ గా చదవాలి. మన బైబిల్ కరెక్ట్ గా చదువుతుంటే అన్ని పదాలు మన మనసులోనే మన నాలుగు పైన తిరుగుతూ ఉంటాయి. జప్నప్పనేహు అని అంటారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? రహస్యములు బయలుపరచువాడు. రివీలింగ్ ద హిడెన్ థింగ్స్. యోసేపుకున్న గొప్ప తలాంటి ఎంతో తెలుసా? ఇప్పుడు నేనున్నా, యోసేపు పిలిచిన, నన్ను చూసి నేను అడిగిన, నేను కన్నా కళ ఏదో చెప్పు, దాని బావ ఏదో చెప్పానంటే నేను కన్నా కళ ఏదో చెప్పాలా? నేను చెప్పాలి. నాకు యోసేపు ఏం చేస్తాను తెలుసా? నేను కన్నా కళ చెప్పి దాని బావ కూడా చెప్పాను. దేవుడు యోసేపుకి ఇచ్చిన తలాంత్ అదే, రాజు అడిగింది కూడా అదే. నేను కన్నా కళ ఏదో మర్చిపోయినా నాకు కళ చెప్పాలా? కళ భావం చెప్పాలి. కళ చెప్పాడు, కళ భావం చెప్పాడు. అందుకే తీసుకుని చాలా పెట్టాడు. తర్వాత రాజ్యాన్ని చేతిలో పెట్టాడు. అందుకే ఫరో యోసేపుకు పెట్టిన పేరు అదే, జప్నప్పనేహు. రహస్యములు బయలుపరచువాడు. రహస్యం. 7 సంవత్సరాలు కరువు రాబోతుంది అన్నది మర్మం ఎవరికి తెలియదు. ఎవరికి బయలుపరిచాడు? యోసేపు బయలుపరిచాడు. అందుకే యోసేపు బయలుపరిచాడు కనుక ఈయన నా పేరు పెట్టాడు, జప్నప్పనేహు. నీ జీవితంలో కూడా ప్రభు కొరకు నిజంగా జీవిస్తే నీకు కూడా దేవుడు పేరు పెట్టాడు, నా కుమారుడు, నా కుమార్తె. అంత గొప్ప పేరు. We became his sons and daughters. తన సొత్తుగా మారిపోతాం. తన బిడ్డలుగా, తన కుమార్తెలుగా, తన కుమారులుగా మనం మారిపోతాం. యోహాను 1:12 అదే రాయబడింది. తనందరూ అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము ఇచ్చను. You became his successors. ఆయన తర్వాత విజయాన్ని అందించే బిడ్డలుగా మనల్ని మార్చబోతా ఉన్నాడు దేవుడు. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, మనము ఆ ఆలోచనతో మనం ఉండాలి. అందుకే యోసేపు వంటి మంచి గృహ నిర్వాహకత్వపు లక్షణాలు మనం కలిగి ఉండాలి. తనను నమ్మి అధికారాన్ని ఇచ్చిన దేశాన్ని కాపాడాడు, తన ప్రజలను కాపాడాడు, లోకమంతటిని 7 సంవత్సరాల కరువు నుంచి విడిపించాడు. అదండి నమ్మకత్వం. అందరికీ సరైన రీతిలో ఆయన పనిచేశాడు. మన జీవితం కూడా అదే విధంగా ఉండాలి. దేవుని కొరకు, కుటుంబం కొరకు, సంఘం కొరకు అన్ని రకాలుగా మనం పనిచేయాలి. నేను నా కుటుంబం చాలు, పైకి పేరా ఉంటుంది. నీకు నీ కుటుంబం చూసుకున్నావంటే పైకి పేరా నీకు ఉంటుంది. నీకు నీ కుటుంబం సరిపోదు నీ సంఘానికి. యోసేపు నా కుటుంబం, నా అన్నలు, నా అన్నయ్య కోసం బతికితే చాలా అనుకోలే. తన నమ్మిన దేశాన్ని రక్షించాడు, తన అన్నలను, తన తండ్రిని, తన కుటుంబాన్ని, తన ప్రజలందరినీ రక్షించాడు, లోకమందరినీ రక్షించాడు. మనం కూడా అదే ఆ భావాలతో ఉండాలి. అందుకే
బియాండ్ అవర్ లిమిట్స్, బియాండ్ అవర్ బార్డర్స్. మనకు ఇవ్వబడిన సరిహద్దుల్లో బద్దలు కొట్టుకొని ప్రభు పరం జీవించగలిగే స్థితి మనకి ఇచ్చాడు దేవుడు. ఆ బాధ్యతలో మనం ఉండాలని జ్ఞాపకం చేశారు. అందుకే ద లెసన్ ఆఫ్ రెవల్యూషన్, ద లెసన్ ఆఫ్ రికన్సిలియేషన్ అండ్ ద లెసన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ, ఈ మూడు ఖచ్చితంగా మన జీవితంలో ఉండాలి. రెండవది పత్రికా పాఠ్యభాగంలో మనం చూడగలిగితే పౌలు గారు అంటా ఉన్నారు. పత్రికా పాఠ్యభాగం ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3 నుంచి 11 వచనాలు. 3వ వచనం, మొదటి దినం నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై యుద్ధుట చూసి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన యేసుక్రీస్తు దినం వరకు దాన్ని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. పౌలు గారి యొక్క నమ్మకం చూడండి. మీరు నాతో కూడా పాలివారై ఉన్నారు. దీన్ని ఆరంభించిన వాడు క్రీస్తు దినం వరకు దీన్ని కొనసాగిస్తాడు. అందుకే ఒక్కసారి దేవునికి నమ్మకమైన బిడ్డగా మనం మారితే ఎంతవరకు నమ్మకంగా ఉండాలంట? ఒక్క రోజే కాదు, ఎంతవరకు? క్రీస్తు దినం వరకు, అంటే రెండవ రాకడ వరకు మనం నమ్మకంగా ప్రభు వరకు జీవించాలి. లోపల నిజంగా అండి మనం జీవించలేకపోతా ఉన్నాం. ఆదివారం ఒక్కరోజు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సోమవారం శనివారం వరకు మనకే తెలుసు ఎలా బ్రతుకుతున్నామో మనకే తెలుసు. అందుకే ఆదివారం ఒక్కరోజే కాదు మనం పరిశుద్ధంగా ఉండాల్సింది. 24/7 and 365 days we should be accountable to God. నిజంగా దేవునికి లెక్క అప్పచెప్పేవారంగా ఉండాలి. అందుకే పౌలు అంటా ఉన్నాడు, ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ప్రభువు దినం వరకు దీన్ని కొనసాగించును. ప్రభువు దినం వరకు దీన్ని కొనసాగించు అంటే మన జీవితంలో సత్క్రియను ఆరంభించిన వాడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు క్రీస్తు ప్రభువు వారు అన్నారు శిష్యులతో, పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును. అది అంటా ఉన్నాడు. ఈ సత్క్రియను ప్రభువు దినం వరకు మీరు కొనసాగించండి. సత్క్రియ అంటే మంచి క్రియలు ప్రభువు దినం వరకు మనం కొనసాగిస్తూనే ఉండాలి. చెడ్డక్రియలు కాదు, మంచి క్రియలు, ప్రభువు కొరకు నమ్మకంగా జీవించగలిగిన క్రియలు, ప్రభువు కొరకు జీవించడానికి యోగ్యమైన జీవిత అనుభవం ప్రభువు కొరకు మనము జీవించాలి. దట్ ఈస్ వాట్ ద కమిట్మెంట్ ఆఫ్ క్రిస్టియన్. అదండి. అందుకే ఈ చదవబడిన దైవలేఖన భాగంలో పత్రిక పాఠ భాగంలో మరో 3 విషయాలు పౌలు గారు జ్ఞాపకం చేస్తారు. జాయ్ఫుల్ లవ్ ఎక్స్ప్రెస్ థ్యాంక్స్ గివింగ్. నిజంగా ప్రేమతో కూడినటువంటి సంతోషం ఏది మన జీవితంలో వెలుగుతుంది అంటే కృతజ్ఞత కలిగి జీవించమని నేర్పిస్తుంది. రెండవది జాయ్ఫుల్ లవ్ ఎక్స్ప్రెస్ క్రిస్టియన్ కన్సర్న్. క్రైస్తవుల పట్ల బాధ్యత కలిగిన వ్యక్తులంతా మనం ఉండాలని తోటి క్రైస్తవునికి నేర్పిస్తుంది. అందుకే అంటున్నాడు, ఈ సత్క్రియ నీ తోటి వారితో కూడా నువ్వు కలిగి ఉండాలి. మంచి క్రియ నీ తోటి వారితో కూడా నువ్వు కలిగి ఉండాలి. మూడవది జాయ్ఫుల్ లవ్ అడ్మానిషెస్ గెట్ మోర్ లవ్. ఇంకా ప్రేమ మన జీవితంలో ప్రభు కొరకే ప్రేమించగలిగే జీవిత అనుభవాన్ని మనకు నేర్పిస్తుంది. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. తల్లిదండ్రుల మధ్య ప్రేమ, తల్లిదండ్రులు పిల్లల మధ్య ప్రేమ, పిల్లలకు తల్లిదండ్రుల మధ్య ప్రేమ, అన్నదమ్ముల మధ్య ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ, ప్రేమికుల మధ్య ప్రేమ. ఈ ప్రేమలన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, ఈ ప్రేమలన్నీ కూడా అశాశ్వతం. శాశ్వతమైన ప్రేమ ఒక్కటే, అది దేవుడికి విశ్వాసికి ఉన్న ప్రేమ. ఆ ప్రేమను ఏమంటారంటే అగాపే, అన్ఎండింగ్ లవ్, ఇటర్నల్ లవ్, నిత్యమైన ప్రేమ, అన్ఎండింగ్ లవ్. అందుకే కృష్ణునందు ప్రేమ వల్ల పౌలు గారు మాట్లాడుతున్నది అదే. యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ద లవ్ ఆఫ్ అగాపే. దేవుని ప్రేమను అనుభవించాలి. దేవుని ప్రేమ అనుభవించాలంటే ఏం చేయాలి? దేవునికి ప్రేమికుడిగా ప్రేమికురాలిగా మనం మారిపోవాలి. మనం ప్రేమిస్తే మన ప్రేయసి కొరకు ఎంతైనా చేయడానికి ఇష్టపడతాం. ప్రియుని కొరకు ఎంతైనా చేయడానికి ఇష్టపడతాం. ప్రేమికులకు తెలుసు నేను చెప్పాల్సిన మాట. అందరూ ప్రేమించిన వాళ్ళే,
ప్రేమించిన వాళ్ళు ఎవరు లేరు, అందరూ ప్రేమించిన వాళ్ళు. ఆ ప్రేమ ఏంటి తీసుకుపోతుందో కూడా అందరికీ తెలుసు. గుర్తుపెట్టుకోండి, సామాన్యమైన మానవుని కొరకే కొంత చేస్తా ఉంటే నేను విడిపించిన దేవుడి కొరకు నువ్వు ఎంత చేయాలి? అందుకే దేవుడు మాట్లాడుతాం, యూ నీడ్ టు ఎక్స్పీరియన్స్ ది లవ్ ఇన్ గాడ్. దేవుడిలోనే ఆ ప్రేమ అనుభవించడానికి ప్రయత్నం చేయాలి తప్ప ఈ లోకంలో కాదు. ఈ లోకంలో ప్రేమ ట్రాష్, ఈ లోకంలో ప్రేమ ట్రాష్. నేను చాలా సార్లు చెప్తాను, చాలా ప్రసంగాల్లో కూడా, చాలా సంఘాల్లో కూడా చెప్పాను. నేను చచ్చిపోయిన తర్వాత మా కుటుంబం ప్రేమ నా మీద ఉంటుందా, నా ఒంటి మీద ఉన్న వస్తువుల మీద ఉంటుంది. నేను చాలా సత్యాలు మాట్లాడతాను. చెప్పాలా? దేనికి వస్తుంది ప్రేమ? చెప్పాలా? శరీరం మీద ప్రేమ ఉంటుందా? ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నువ్వు చనిపోయిన వరకు ఇంట్లో తిరుగుతూ ఉంటావు. చనిపోయిన తర్వాత నీ శవాన్ని ఆడబెడతారు ఏమో, ఎందుకో చెప్పండి. చనిపోయిన వాళ్ళు ఉన్న ప్రేమ వేరు, చనిపోకుండా ప్రేమ వేరు. చనిపోయినాక మారిపోయింది. ఈ లోకంలో మానవుల ప్రేమ నమ్మదగినది కాదు. అందుకే దేవుడు రాశాడు బైబిల్లో, ఈ లోకంలో నమ్మదగిన నరుడు లేనే లేడు. ఏ బంధం శాశ్వతమైంది కాదు, ఏ బంధం శాశ్వతమైంది కాదు. దేవుడితో సంబంధమే శాశ్వతమైనది. అందుకే ఆ బంధాన్ని ప్రేమించడానికి మనం ప్రయాసపడాలి, ఆ బంధాన్ని బలపరచుకోవడానికి ప్రయాసపడాలి. నా బాగా ఎన్నో నీ గుర్రం ఎన్నో అయినా చెప్తున్నాను. కారణం ఏంటంటే నిజంగా చెప్తా ఉన్నాడు, మానవుల మధ్య ప్రేమ అశాశ్వతం. భార్య ప్రేమ ఏడవైపు తెలుసా? కాటికే సమాధిలోకి రాదు. వస్తుందా? పిల్లల ప్రేమ అడిగే, బంధువుల ప్రేమ అడిగే, నీతో పాటు వచ్చే ప్రేమ ఏది? దేవుడి ప్రేమే. అందుకే నీతో పాటు శాశ్వతంగా ఉండే ప్రేమను ప్రేమించడం నేర్చుకో. అశాశ్వతంగా ఉన్నటువంటి బంధాలను ప్రేమించడం కాదు. బంధాలను ప్రేమించొద్దని చెప్పటంగా, నువ్వు భార్యను ప్రేమించాలి, పిల్లలను ప్రేమించాలి, సంఘాన్ని ప్రేమించాలి, సమాజాన్ని ప్రేమించాలి. కానీ అంతకంటే ఎక్కువగా దేవుడిని ప్రేమించడం నేర్చుకోవాలి. The prior love must be goes to God only. మొదటి ప్రేమ దేవునికే చెందాలి తప్ప ఇంకెవరికి కాదు. నీ హృదయంలో మొదటి స్థానం నీ దేవునికే ఉండాలి తప్ప నీ కుటుంబానికి కాదు. ఒకవేళ నీ కుటుంబానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా ఉంటే నువ్వు ఖచ్చితంగా విగ్రహారాధికుడివే. విగ్రహారాధన అంటే చెట్లకు పుట్టలకు పూజ చేసే వాళ్ళు విగ్రహారాధికులు కాదు. మనలో కూడా చాలా మంది విగ్రహారాధికులు ఉంటారు. డబ్బు సంపాదన విగ్రహారాధన, భార్యను ప్రేమించడం విగ్రహారాధన, పిల్లలను ప్రేమించడం విగ్రహారాధన. మీరు అనుకోవచ్చు ఇదే విగ్రహారాధన బాబు, దేవుని కంటే దేన్ని ఎక్కువగా ప్రేమిస్తే అది నీ జీవితంలో ఒక విగ్రహం. దేవుని కంటే దేన్ని నువ్వు ఎక్కువగా ప్రేమిస్తే అది జీవితంలో విగ్రహం. అందుకే నేను ఎప్పుడు కూడా దేవుని కంటే ఈ లోకంలో దేనిని ప్రేమించను. నా జీవితంలో నేను ప్రాక్టీస్ చేస్తున్నాను కాబట్టి చెప్తాను. నా దేవుని ప్రేమ తర్వాతనే నా భార్య అయినా, తల్లి అయినా, నా పిల్లలైనా. నా దేవుడే నాకు సమస్తం. ఎందుకంటే నన్ను పోషించేవాడు ఆయనే, నన్ను రక్షించేవాడు ఆయనే, చిరకాలం ఉండగలిగిన స్థానాన్ని ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. ఈ లోకంలో ఉన్నంత వరకు మన బంధాలు, బాధవ్యాలు సంతోషాన్ని ఇవ్వగలవు, కానీ సమాధానాన్ని, దేవుడితో సంబంధాన్ని ఎప్పటికీ చేకూర్చలేవు. అందుకే దేవుడి ప్రేమ శాశ్వతమైనది. అదే పౌలు బోధిస్తాడు. సక్రియ ఆరంభించిన వాడు చివరి వరకు, దేవుడి దినం వరకు కొనసాగించాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చదివినటువంటి సువార్త పాఠభాగంలో మనకందరికి తెలిసిన స్టోరీ ఉంది. ఏం స్టోరీ ఇది? అంత సైలెంట్ అయిపోయినారు. ఏందబ్బా బాబు
చెప్తే అంటే భార్య భర్తలు కూడా ప్రేమించుకోకూడదు, ప్రేమించుకోవద్దని చెప్పలేదమ్మా, అలా అట్లా చెప్పారు బయటికి పోయినాక. మీరు ప్రేమించుకోండి, పిల్లలను ప్రేమించారు, కానీ ఆ ప్రేమ కంటే ఎక్కువగా దేవుని ప్రేమించడం నేర్చుకోండి. అదొకటే చెప్తా ఉన్నాను, సరేనా? యశ్వాంత మాట భాగంలో అలా కొంచెం లైవ్లోకి రండి. బాధపడమాకండి, బాధపడినంత మాత్రాన దేవుడు బాధ చేసుకుని ఉండడు. బాధపడమాకండి, దేవుడిని ప్రేమించడం నేర్చుకుంటే దేవుడికి స్తోత్రం. రైట్. చదవబడిన సువార్త మాట భాగంలో ఏ కాల్ టు అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ, వెలకట్టలేని క్షమాపణ కొరకు నిన్ను నన్ను దేవుడు పిలుస్తా ఉన్నాడు. చదవబడిన భాగంలో అదే రాయబడి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకరిని క్షమించిన రాజు 100 తలాంతులు అచ్చి ఉన్న అతన్ని క్షమించని 10,000 తలాంతులు క్షమించబడిన వాడు. ఎంత బాగుంటుంది కదా స్టోరీ. 10,000 రూపాయలు క్షమించినాడట. ఇప్పుడు నేను నాకు ఒక అబ్బాయి 10,000 ఇవ్వాలి, వచ్చి బాబు నా వల్ల కాదు బాబు, నేను ఇవ్వలేకపోతున్నా, సారీ బాబు అని అన్నాడు. సరే పోరా, ఏం కాదు, 10,000 కదా, ఏం కాదు, దేవుడు నా జ్ఞానం సరిస్తాడు అని బయటికి పంపించింది. బయటికి పోతానే ఈ 10,000 బాగున్నటువంటి ఇంకొకటి 100 రూపాయలు బాగున్నాడు. మన దగ్గరికి పోయి 100 రూపాయలు ఇస్తావా ఇవ్వాలి, నా దగ్గర లేదు, కొన్ని రోజులు పెడితే నేను ఇచ్చానన్నాడు. నాకు ఇయ్యవా కొడక అని చెప్పి మెడపట్టు పెట్టుకొని కొడుతున్నాడు. దీన్ని ఇంకొకటి చూసి నా దగ్గరికి వచ్చినాడు. బాబు బాబు నువ్వు 10,000 ఏమో ఇయ్యదని చెప్పాను పంపించింది. వాడేమో 100 రూపాయలు బాగా పట్టుకొని కొడుతున్నాడు. బాబు నాకు వచ్చింది పిలిపించి, మరి పని వాళ్ళ గాడిదా, నేను 10,000 చెల్లించిన కదా, 100 రూపాయలు చెల్లించి నీకు ఏమైనా సొమ్ము పొందుదే, ఇంకా నువ్వు ఎంత లాభం పొందినట్టు? 9,900 రూపాయలు లాభం పొందినట్టే కదా. 100 రూపాయలు నష్టపోయింది, ఎందుకు వాళ్ళు అంటే ఇస్తున్నారంటే నీకు తెలుసు బాబు అన్నాడు. అయితే నాకు కూడా తెలుసున్నాడు, ఏ వారం అంటే తీసుకొని లోపల పడేసి, నువ్వు 10,000 ఇచ్చిన తర్వాత నువ్వు 10,000 నువ్వు నీ కుటుంబం వచ్చి 10,000 ఇచ్చిన తర్వాత నేను విడిచిపెట్టాలంటే. క్షమించబడిన వాడు క్షమించడం నేర్చుకోవాలి. లోకమంతా కూడా తను చెల్లించిన ప్రాణం ద్వారా క్షమించబడింది. క్షమించబడిన లోకం నోటి వారిని క్షమిస్తుందా? ఆలోచన చేయండి. లోకం అందరినీ దేవుడు క్షమించాడు. బైబిల్లో రాయబడినటువంటి మాటే, లోకమంతా పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను, అంటే లోకమంతా పాపం చేస్తే పాపం చేసిన వాళ్ళందరి వరకు దేవుడు ఏం చేసినాడు? తన ప్రాణాన్ని ఇచ్చి అందరినీ రక్షించినాడు, అందరినీ క్షమించినాడు. అందరినీ క్షమించినప్పుడు మరి క్షమించబడిన నీవు తోటి క్షమించబడిన వాడిని క్షమించే ఆలోచన కానీ జీవితం కానీ లేదా? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, కాల్ టు అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్. నువ్వు పిలవబడింది ఎంతో తెలుసా? అందుకే పేతురు తండ్రి అన్నాడు, మరి ఆయన 7 మాటల మట్టుకు కాదురా, 70 ఏళ్ల మాటల మట్టుకు నువ్వు క్షమించాలి. అంటే మానవుడు ఎన్ని సంవత్సరాలు బతుకుతాడు? కీర్తనల గ్రంథం ప్రకారం 70 ఏళ్ళు. అధిక బలం ఉంటే అధిక బలం అందరికి ఇయ్యాలి కదా నేను, అందుకే అందరికీ లెక్క చెప్పిన అనమాట. 70 ఏళ్ళు నువ్వు బతుకుతావు కాబట్టి 70 ఏళ్ళు నువ్వు క్షమిస్తూనే ఉండాలి. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు పుట్టిన వరకు చచ్చిపోయేంత వరకు తప్పు చేసిన వాళ్ళని ఏం చేయాలా? క్షమించాలి. నువ్వేం చేస్తున్నావు? నీకేం తెలుసు బాబు వాళ్ళ గురించి? నీకేం తెలుసు అని మాట్లాడుతున్నావు? వాడు వాళ్ళ జీవితం నాకు ఎంత నష్టం తీసుకొని వచ్చినానుకుంటున్నావు? మానవుడు నష్టపరుస్తే నువ్వు ఎంత నష్టపోతావునా? మానవుడు నష్టపరుస్తే నువ్వు ఎంత నష్టపోతావునా? ఎవరు నష్టపరచాలా అని తెలుసు. తొక్కినాడనుకో పూట్లేగే మళ్ళా. మానవుడు నష్టపరిస్తే నీకేం నష్టం జరగదు. దేవుడు ఒకవేళ నీ పైన ఆగ్రహం కలిగితే అలాగే దేవుడికి స్తోత్రం. ఆయన కోపగించే దేవుడు కాదు, నిన్ను శపించే దేవుడు కాదు. అందుకు నీ ఆటలు కాకుండా నువ్వు ఆడిందే ఆట, పాడిందే పాట నడుస్తుంది. మనం ఏమన్నాడు కాబట్టి ఆయన క్షమించే దేవుడు కాబట్టి మనం ఏం చేసినా విడిచిపెడుతున్నాడు దేవుడు. నిజంగా అండి, నేను ఆలోచన చేస్తా ఉంటే మనం చేసే తప్పులు, మనం చేసే పాపాలు నిజంగా క్షమించబడేది లేదా? మనం క్షమించబడేటువంటి పాపాలే చేస్తూ ఉన్నాం. అలా క్షమించడానికి అర్హత ఉందా? మనకు క్షమించబడడానికి మనకు అర్హత ఉందా? ఎందుకు? అయినా అర్హత లేని నీకు అర్హత నుంచి దేవుడు క్షమించాడు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే యువర్ కాల్ ఈజ్ అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్.
ఎందుకొరకు దేవుడు పిలుస్తా ఉన్నాడంటే నీ జీవితాంతము నువ్వు క్షమించడానికి నీవు నేను పిలువబడ్డాము. అందుకే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, క్షమాగుణం కలిగిన రాజు బిడ్డలము కనుక కూడా క్షమాగుణాన్ని కలిగి ఉండాలి. నేను ఎప్పుడు చెప్తాను, జై సంహిత పైసా పుత్ర. మన తండ్రి లోకమంతటిని క్షమించాడు, బిడ్డలుగా మన పొరుగు వారిని మనం క్షమించాలి. లోకాన్ని క్షమించమని చెప్పడం లేదు, ఎవరిని క్షమించారా? నీ పొరుగు వారిని క్షమించాలి. బైబిల్లో ప్రభు నేర్పడం అదే మనం చేస్తాం. దేవా మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించమంటే దాని అర్థమైంది, మా ఎదుటోళ్ళు మేము క్షమిస్తేనే నువ్వు మమ్మల్ని క్షమించు. నువ్వు క్షమాపణ ఇవ్వకుండా దేవాలను క్షమించు దేవాలను క్షమించు, నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా దేవుడు నేను క్షమించడు. గుర్తుపెట్టుకో, నువ్వు మొదట క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. అదే బైబిల్ రాయబడింది చివరి వచనంలో, మత్తయి సువార్త 18:35 రాయబడింది, మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. అంటే దేవుడు కూడా మిమ్మల్ని క్షమించడు. నీవు నీ సహోదరుని క్షమించకపోతే దేవుడు నిన్ను క్షమించడు. రాసి పెట్టుకో, నువ్వు క్షమిస్తేనే నిన్ను దేవుడు క్షమిస్తాడు. పగలు పాత్రలను పోసుకొని బతకమానండి. క్షమాపణ కలిగి, ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ప్రభు కొరకు బ్రతకడానికి ప్రయాసపడండి. దట్ ఈస్ వాట్ ద క్రిస్టియన్ లైఫ్. అదే నిజమైన క్రైస్తవ జీవితం. పగతో బ్రతకడం కాదు, ప్రతీకారంతో బ్రతకడం కాదు, అసూయతో బ్రతకడం కాదు, వాళ్ళంటే మాకూడదు మేమంటే వాళ్ళకూడదు, ఈ మాటలే సంఘంలో వినకూడదు. క్షమించలేని నీవు ఎలా క్షమపడవు? ప్రేమించలేని నీవు ఎలా దేవుని ప్రేమను అనుభవించగలవు? అందుకే దేవుడి దినాన మాట్లాడుతూ ఉన్నాడు, యు నీడ్ టు ట్రాన్స్ఫార్మ్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి అణువు మార్చుకోవాలి, ప్రతి అనుభవం మార్చుకోవాలి, ప్రతి ఆలోచన మార్చుకోవాలి. అదే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఫ్రమ్ హూమ్ టు టూమ్, చాలాసార్లు చెప్పాను మాట, ఫ్రమ్ హూమ్ టు టూమ్ యు ఆర్ అకౌంటబుల్. ఖచ్చితంగా లెక్క అప్పచెప్పాలా. మనుషుడే మరి నేను ఎందుకు క్షమించాలి బాబు, నేను ఎందుకు క్షమించాలి బాబు? మరి తిప్పరాపడక నువ్వు క్షమించబడ్డవురా, అందుకే క్షమించాలి. నువ్వు క్షమించబడ్డవురా, నువ్వు చేసిన తప్పులకు దేవుడు ఎప్పుడో నేను చీల్చి ఉప్పు కారం పెట్టి నూనెలో వేయించాలా అని అది చేయలే. క్షమించినాడు దేవుడు, అందుకే నువ్వు క్షమించాలి. కొంచెం నేను హాస్యంగా మాట్లాడతాను, ఏమనుకోవాలి. ఎందుకంటే మనం మారాలి, మన బ్రతుకులు మారాలి. ఎందుకంటే ఈ బ్రతుకు నిజంగా చెప్తున్నానండి, మీరే అంటూ ఉంటారు, చాలా మంచి మాట అంటారు, బాబు ఏం బతుకులే బాబు ఈరోజు ఇంట్లో చెప్పాలా, ఈరోజు ఇంట్లో మీరే అంటారు. ఈరోజు ఇంట్లో రేపు మంటలోకి పోయే బతుకు కోసం పగల పాత్రల కోసం బతకాలి. అందుకే యోసేపు ద్వారా మాట్లాడుతున్నాడు, క్షమించండి, క్షమాగుణం కలిగి ఉండండి. సువార్తికుల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, క్షమించండి, క్షమాగుణం కలిగి ఉండండి. పత్రిక పౌలు ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు, సత్క్రియను ప్రభు దినం వరకు కొనసాగించండి. క్షమించడం అనేటువంటి మంచి క్రియ నువ్వు ప్రభు దినం వచ్చేంత వరకు కొనసాగించాలి. ఆ రీతిగా ఉండడానికి, ఆ రీతిగా జీవించడానికి కావాల్సిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును.